భోజనానికి అయితే సిద్ధమైపోయారు ఫ్రెండ్స్. వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది. ఆల్ ఫిషెస్ మిక్సింగ్ కర్రీ అనమాట ఇది. వేడివేడిగా నాకు కావాలంటే చైతన్య గురక చేప ముక్క, ఎన్నుకున్నాను. అన్నం కూడా తల్లి, ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే తిన్నావు కదా, అందుకని కొద్దిగా మళ్ళీ వేసుకో తల్లి. నీ పల్లెం కూడా ముక్క తర్వాత వేసుకుంటా. ముక్క వేసుకో, తర్వాత వేసుకుంటా. ఏముందిరా తర్వాత వేసుకుంటా. ఎందుకు పక్కన పెట్టుకో, ఉంది తర్వాత వేసుకుంటా. సరే ముక్క తర్వాత వేసుకుంటున్నట్లే. కొత్త పులుసు చాలా ఉప్పు సరిపోయిందా లేదో చూడండి. ఇంకా నిహారిగా కూడా స్నానం చేస్తే మీ ఇద్దరం కూడా తినాలి ఫ్రెండ్స్. దొరయ్య ముక్కలు ఓహో ఫ్రై ఒకటి చేసినారు, మళ్ళీ ఇది కూడా సపరేట్గా ఫ్రై చేశారు వీళ్ళు. అలా ఉంది వీళ్ళకి. ఆ కూరలో వేసుకోవచ్చు కదా. కూరలో వద్దులే. తలా ఒక 3 వేలు. బావా ఎలా ఉంది చేతు? తినరా, తిని చెప్తే కదా ఎలా ఉందో. కష్టపడి మీకోసం పట్టుకొస్తే చేపలు, కొరక చేప, నల్ల కొరక, ఎర్ర కొరక, తెల్ల కొరక, పండు కొరక, ఏదేదో కొరకలు అంటాయి. బాగుందా? చూడండి కూరలో సరిపోయిందా? సరే మనం తినేటప్పుడు చూసి చేసుకున్నాం. చేపల కూర చాలు మళ్ళీ వేసుకుంటా. గుమ్మలాడిపోతుంది చేపల పులుసు. నేను స్నానం చేయించే లోపల పులుసు రెడీ చేసింది హారిక. వాడికి కూడా వేయాలి కదా, తీసి పెట్టిన వాడికి. అదే చల్లని తర్వాత తింటాడు ఫ్రెండ్స్. ఏదో మీకు బుద్ధి లేదా, చిన్నపిల్లడం లేదా, మీకు ఆమెను వేడిగా పెట్టేస్తున్నారు మీరు అంటాడు ఫ్రెండ్స్. ఈసారి వాడికి వేడన్నం వేసి మీకు వీడియో తీస్తాను చూడండి. వాడు ఎలా తిడతాడు ఆ గిన్నెని, అన్నాన్ని. అంటే అన్నం గిన్నె ఉంటుంది కదా, ముందు దాన్ని నెట్టేస్తా ఉంటాడు ముందుకి. నేను కూడా వేసుకుంటా. అని మర్చిపోయా, రొయ్య వాళ్ళిద్దరు తినేసారు పిల్లలు. ఇది చేసిన 1 కేజీ 1/2 కేజీ రొయ్యల పీసులు నాకు వేస్తుంది చూడు. నాకు కూరలు వేసేయమంటే వేయకుండా, ఇదిగో నువ్వు చేసిన పని అది. ఆడున్న 10 రొయ్యలకి
దీంట్లో అల్లం పెట్టలేదు, ఏం లేదు, ఉప్పు కారం పసుపు ఉప్పు. కొంచెం బాగుందా మ్మ్. నేను తింటాను. బాగుందా? తింది తిందినా. దీంట్లో కొద్దిగా అన్నం వేసుకొని చల్లారినీరా వేస్తావు నీకు సపరేట్ తీసి పెట్టిందమ్మా. ఓహో ఇప్పుడు ఇప్పేటైంది ఫ్రెండ్స్ వాడిని. తిప్పుదామండి చిన్నగా. అది వెళ్ళేటప్పుడు తీసుకోలేకపోద్ది. చేపల పులుసు ఎప్పుడైనా సరే కొద్దిగా నిండుగా కలుపుకుందండి ఫ్రెండ్స్, అప్పుడు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. తినువా ఉప్పు తగ్గింది. డ్రిప్ లేకుండా మధ్యాహ్నం కదా తెల్ల ఊరగానే జీరేలాగా ఉంది. ఇలా టేస్ట్ బాగుంది బావా. కొద్దిగా సాల్ట్ వేసావా చేతు తినలేదంటారు నువ్వు. చేప కొద్దిలేదేమే మరి వేసావా? తిన్నాం కదా ఎక్కువ తిన్నాం కదా. అక్కడ అంత ఉంది, చాలా ఉంది దాంట్లో. నేను చూసా మొత్తం, నేనే తిన్నా. ఉన్నామా నువ్వు తినకుండా వదిలిపెట్టలా? టేస్ట్ వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. తలకాయ నేను వేసుకున్నాను. ఇప్పుడు సరిపోయింది. ఇందులో సరిపోయింది. అన్నం కూడా కొద్దిగా తినింది చైతన్య. ఉదయం టిఫిన్ నేను కొద్దిగా తిని మిగతా వదిలిపెట్టేసి వెళ్ళాను. నేరుగా తినలేదంట. ఆ ఉప్మా పెట్టేసింది. చైతన్య సాయంత్రం వచ్చేసి అదే ఉప్మా తినేసింది. ఇప్పుడు అన్నం తినలా. ఇంకో ముక్క తిందా కొద్దిగా. చేప ముక్కరా, గురక చేప. కురవ తిని చూడు, నీకు బాగుంది అనిపిస్తే కూర్చో. బాగుందా? ఏం చెప్పలేదు. బాగుందా? చూడొచ్చుగా. పెట్టదన్నా రెండు ముద్దలు. ఉప్పు చూడు, ఉప్పు చూడు, ఉప్పు చూడు, ఉప్పు చూడు, ఉప్పు వేసినా చూడు ఎట్టుందో. కొద్దిగా నీకు ముద్దు పెట్టడం, కొద్దిగా అన్నం పెట్టండి తిని చూడు. ఉప్పు వేసినా చూడు ఎట్టుంది. సాల్ట్ వేసిన బాగా పెట్టదా పెట్టావా? చేప ఆకలి వేసింది అనుకోండి,
అడిగి మరి పిడుచుకుంటుంది. ఆకలి లేదనుకోండి ఆడ పరమాన్నం పెట్టినా సరే వద్దు వద్దు అంటది. కూర ఉండేది కూడా వీడియో తీద్దామంటే యాడ్ ఫ్రెండ్స్ మీరు సాయం చేసే లోపల నేరుగా పిల్లలకి ఆగలేదని చెప్పేసి టగటగా వండేసింది. ముళ్ళు చూసుకుందాం రా. ఇప్పుడు ముక్క కూడా తినబుద్దుగా అట్లా పులుసు పోసుకొని ఆనందంగా అనిపిస్తుంది. బాగుంది ముక్క సపరేట్ తింటున్నాను. జాగ్రత్తగా తినాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని చేప కూర తినేటప్పుడు. అందుకోసం తను ముందుగానే తెలివిగా ఆలోచించి పులుసు తను తినేసి ఇప్పుడు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆ మొక్కలో ముళ్ళు చూసుకుంటూ తింటుంది. తొందర ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నగా తినండి. చేపల కూర తినేటప్పుడు మటుకు ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, తను కూడా ఒకసారి అయితే టోకన అన్నం ముద్ద మింగేసాడు. మాట్లాడకూడదు ఎక్కువసేపు చేపల కూర తినేటప్పుడు. అన్నం ముద్దగా మింగింది ముళ్ళు. ముళ్ళు మింగేసినాక అన్నం ముద్ద మింగేసి ఉత్తి అన్నం వల్ల ముద్ద చేసుకొని మింగేసాడు. అడుగు కావాలంటే చెప్పలే మనకి, అడుగు కావాలి డాడీ. మీరు అన్నం ఇచ్చాడు కాడా, తిన్నాడుగా. ఇప్పుడు డాడీ నువ్వు చెప్తాడు. అందుకే చేపలు కూర తినేటప్పుడు ఎక్కువసేపు మాట్లాడనీయకూడదు. తింటుంటే మామూలు టేస్ట్ లేదు ఫ్రెండ్స్. గుర్ర చేప గట్టిగా ఉందన్నమాట, ముక్కు కూడా అలాగే ఉంది. రెండు చేపలు మిక్స్ అయ్యాయి కానీ పడుంటే దగ్గర దగ్గర 2 కేజీల చేప. ముళ్ళు కూడా ఇరిగిపోయినాయి. సరే ఒక చేప ఏమో అట్ట తప్పించుకుంది, ఇంకొక ముళ్ళు ఏమో కింద కంపకి ఇరుక్కుని ఇరిగిపోయింది. దానివల్ల నేను అక్కడ సరిగా మీకు వీడియో తీయలేకపోయాను అనమాట. ఆ టెన్షన్ మీద మళ్ళీ పడ్డ ప్రతిసారి మీకు వీడియో తీయలేకపోయాను. ఇసుకదుండు చేప పడినప్పుడు వీడియో తీయలేకపోయాను అనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను మీకు. చిన్నది కదా, చాలా వద్దు, చిన్నది కదా ఇసుకదుండు చేప. పెద్ద 2 బండి చాలు సార్. ఆ టెన్షన్తో జరిగింది అనమాట. అందుకోసం మీకు క్లారిటీగా నేను చూపించలేకపోయాను అనమాట. అక్కడ దాని తగ్గట్టు పొద్దుపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మీకు అక్కడి నుంచి వచ్చేస్తున్నాను కూడా చేయలేదు, ఆ బిట్టు కూడా తీయలేదు అనమాట. పొద్దుపోయింది. ఈరోజు అయితే 2 సార్లు పోటీ ఎక్కింది సముద్రం వాటరు. ఇంకో రోజు ఖచ్చితంగా పెద్ద చేప పడతాను, మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కూర అయితే 3 రకాల చేపలు కదా, ఇసుకదుండి చేప, నల్ల గురక, ఎర్ర గురక, ఇంకోటి సముద్ర పైలట్ టైప్ అనమాట. అది కూడా గురక అంటారు, మరి పైలట్ అంటారు తెలియదు నాకు. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ ద్వారా చెప్పండి. 6 చేపలు పడినాయి, 6 చేపలు 2 చేపలు పోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్ మన ఇంట్లో అయితే ఆల్ ఫిషెస్ మిక్సింగ్ కర్రీ అనమాట, చేపల పులుసు. ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి బ్లాగ్తో, కుకింగ్ బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీగా వేసుకోం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్, శుభరాత్రి.